అబ్బా ఈ రోజు కోసమే నేను ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాను. కమాన్ ఎదురు తిరగండి. ఎదురు తిరగడం అంటే మీకు కాదు, మా అత్తకి ఎదురు తిరగండి. చూసావా అత్త ఎలా ఎదురు తిరిగారో కదా. క్షమించు మావయ్య. సిగ్గు లేదురా, ఇంత వయసు వచ్చినా కోడలు సొమ్ముతో తింటున్నావు, కోడలు సొమ్ముతో పండుతున్నావు. నాకే ఎదురుదా. నడు నడు నడు. ఎందుకు ఎదురు తిరిగినావు? నాకు నీతో సెల్ఫీ దిగుదామన్నమ్మా. సెల్ఫీ ఎందుకురా? ఫోటోకి దండం పెట్టడానికి అంటుందమ్మా. దండం పెడుతున్నాని పెళ్ళాన్ని కవర్ చేస్తున్నా. దయ్యం పట్టిందా నీకు? దయ్యం పట్టింది. ఎందుకమ్మా అలా అందరి ముందు అన్నయ్యని అలా అవమానిస్తున్నావు? చిన్నంతరం పెద్దంతరం లేదా లోపల? పాపం అందరూ ఫీల్ ఓవర్ని ఓవర్ ల్యాప్. అందుకే కదరా పక్క టీమ్ లో నుంచి పంపించింది. ఇక్కడ మైక్ ఉన్న డైలాగులే పోతున్నాయి. వీడికి అసలు మైకే లేదు. అదే మైకే పెట్టలేదు. అసలు నవదీప్కి అయితే ఇట్లాంటి బాగా అమ్మా. అత్త మీ ఇంట్లో వాళ్ళందరూ ఫీల్ అయినట్టున్నారు. యారా తెలివితేటలన్నీ మా ఇంటికి వచ్చి చూపించి ఎక్కువ ప్రోమోలు నువ్వు వేసుకుంటావా? ఎప్పటికైనా ఈ చంద్రిక మాట నగ్గుద్ది, లేకపోతే చీపిడి. చూస్తాను నీ సంగతి. లోపల రా. జడ్జెస్ ఎలా అనిపించింది నవదీప్ గారు? ఎనర్జీ టేక్ ఆఫ్ టూ మచ్ ఉంది. అందరూ చిన్న క్యూట్ గా చేశారు. బాగుంది. గుడ్ జాబ్. బిందు గారు? యోధా అండ్ టీమ్ పంచులు ప్రాసలు బాగా వర్కౌట్ అయ్యాయి. సో ఈరోజు అన్ని వర్కౌట్ అయ్యాయి. చందు లవ్లీ. జని మాస్టర్? సింపుల్లీ సూపర్. సుప్రీత? ఇలాంటి అత్తొస్తే నా పరిస్థితి ఏంటి? పెళ్లి చేసుకుంటే భయం వేస్తుంది నాకు. అందుకే నన్ను చూసి ఎక్స్పీరియన్స్ చేసుకొని మీరు ప్లాన్ వేసుకోవాలి. ఇట్లా వస్తే ఎట్లా, అట్లుండాలి అని. దీపిక ఎలా అనిపించింది? అక్కడ రాజమాత ఎలా పవర్ఫుల్ బాహుబలిలో, ఇక్కడ మన యోధ వాళ్ళ పితా ఇస్ పవర్ఫుల్. కానీ నాకు ఒక్కటి మాత్రం నచ్చట్లేదు. మీరు మాత్రం రోజు మంచి చీరలు, మీ భర్తకి మాత్రం ఇలా వేస్ట్ డ్రెస్సులు ఇస్తున్నారు. ఈ రోజు నేను ఒక్క ఛాలెంజ్ పెడుతున్నా. మీ భర్తని నేను బాగా ఇంప్రెస్ చేస్తానా, మీరు బాగా ఇంప్రెస్ చేస్తారా అని. నేను మాత్రం మీ భర్తని ఇంప్రెస్ చేస్తే నెక్స్ట్ ఎపిసోడ్ లో మీ భర్త వచ్చేసి ఒక మంచి కోట్ సూట్ లో రావాలి. ఓకేనా? ఓకే డన్. యాక్షన్. ఇగో ఎట్లయినా సరే బయటికి వెళ్ళాక ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ ఉండాలి, మళ్ళీ ఇక్కడికి రావాలంటే ఏం చేయాలి అన్ని గుర్తు పెట్టుకొని నా పక్కకి రా. హలో మల్లేష్, నువ్వు ఇక్కడ ఉంటే ఒక పనివాడులా ఉంటావు. నాతో వస్తే నా ఇంటి వాడైపోతావు. ఓకేనా? కాదు, అప్పుడు ఇద్దరు పనోళ్ళనే ఉంటారు. వాడు వాకింగ్ చేస్తే ఆ వాకింగ్ స్టైల్ నాకు ఇష్టం. అవునా? ఆయన నవ్వుతే ఆ నవ్వు నాకు ఇష్టం. ఒకసారి వాక్ చేయి. ఇది సూపర్ స్టైల్ రా. ఇలా పట్టుకొని చెయ్. కావాలనుకుంటే ఏముంటది? మొత్తం రుబ్బులాగా రుబ్బుతా ఉందా పిల్ల. ఈ ప్రపంచంలో ఒక భార్య ముందే భర్త ఇంకొక ఆడదానితో డాన్స్ చేస్తే ఆడదాని ఊకుంటుందా? ఇప్పుడే అన్నమ్మవు అంటారా? ఏరా దాని లెక్క నేను. ఎంత ధైర్యం! నా మనసుని గెలుచుకున్న గబ్బర్ సింగ్ వాడు. వాడి మీద నువ్వు చేయేస్తున్నావు. ఏంటే నీకు? ఈ బలిపే నీకు? నా బలిపే నా బలిపే. నిజంగా మెంటల్ దానే పెట్టిరు. ఓకే, సో
బిందు మాధవి గారు ఎవరు గెలిచారు? అమ్మో అత్తనే కష్టం అనుకుంటే అత్తకు మించి ఉంది దీపిక. మించిపోయింది. ఎస్ ఇట్స్ గోనా బి ఫన్. సరే మాస్టర్ మీరు చెప్పండి ఎవరు కరెక్ట్ అంటారు? చూడండి, మొగుడు పిల్లల మధ్యలో అసలు ఎవడు వెళ్ళకూడదు బాబా, అది మీ పర్సనల్. మేము ఓన్లీ ప్రేక్షకులు మాత్రం. మీరు కొట్టుకోండి, మమ్మల్ని ఎంటర్టైన్ చేయండి. సో ఈ పందెంలో ఎవరు గెలిచారు? దీపిక.